దాట్ల వెంకట సూర్యనారాయణరాజు. ఇలా పూర్తి పేరు చెబితే చాలా మంది తెలియకపోవచ్చు. సినీ భీష్మ డివిఎస్ రాజు పూర్తి పేరు అది. తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో 1928 డిసెంబర్ 13న పుట్టిన డివిఎస్ రాజు కాకినాడలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వ్యాపారం నిమిత్తం 1950 డిసెంబర్లో మద్రాసు వెళ్లారు. సినిమా వాల్ పోస్టర్స్ ప్రింట్ చేసే సినీ లిథోవర్క్స్ సంస్థలో వ్యాపార భాగస్వామిగా చేరారు. ఈ ప్రెస్ రాజుగారిని సినిమా వాళ్లకి దగ్గర చేసింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కు. సంగీత దర్శకుడు టివి రాజు ద్వారా నందమూరి సోదరులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. రాజుగారి ముక్కుసూటితనం, వృత్తి పట్ల నిబద్ధత ఎన్టీఆర్ ను బాగా ఆకర్షించాయి. అందుకే 1953లో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తూ అందులో డివిఎస్ రాజును కూడా భాగస్వామిగా చేర్చుకున్నారు ఎన్టీఆర్. అలా ఎన్ఐటి సంస్థ నిర్మించిన తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహాత్మ్యం, గులే బకావళి కథ చిత్రాలకు పార్ట్నర్ గా ఉన్నారు రాజుగారు. ఆ సంస్థలో కొనసాగుతూనే ఎన్టీఆర్ నటించిన పెంకి పెళ్లాం చిత్రాన్ని కన్నియన్ కడిమై పేరుతో తమిళంలోకి డబ్ చేశారు. ఆ తర్వాత టివి రాజుతో కలిసి బాలనాగమ్మ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో వచ్చిన చిరాగ్ కహా రోషని చిత్రాన్ని కొందరు మిత్రులతో కలిసి 1960లో ఏఎన్ఆర్ హీరోగా మా బాబు పేరుతో రీమేక్ చేశారు. ఇన్ని సినిమాలతో రాజుగారికి అనుభవం వచ్చేసింది. డివిఎస్ ప్రొడక్షన్స్ పేరుతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఎన్టీఆర్ ఆశీస్సులు అందించి డేట్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ విఠలాచార్య కాంబినేషన్ లో జానపద చిత్రం తీస్తే బ్యానర్ నిలబడిపోతుందని ఆలోచించి మంగమ్మ శపథం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు డివిఎస్ రాజు. 1943లో జెమినీ సంస్థ మంగమ్మ శపథం చిత్రం నిర్మించింది. నటి, నర్తకి వైజయంతిమాల తల్లి వసుంధరాదేవి ఇందులో హీరోయిన్ గా నటించారు. హీరో రంజన్. ఆ తర్వాత ఇదే కథతో 1951లో భానుమతి హీరోయిన్ గా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంగళ చిత్రాన్ని నిర్మించింది జెమినీ సంస్థ. ఈ 3 సినిమాలకు కలిపి ఆ రోజుల్లోనే, అంటే 7 దశాబ్దాల క్రితమే, 72 ఏళ్ల క్రితమే ₹1,00,000 పారితోషికంగా పొందారు భానుమతి. 14 ఏళ్ల తరువాత మళ్లీ అదే కాన్సెప్ట్ తో డివిఎస్ రాజు మంగమ్మ శపథం చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు. అప్పటికే ఆయన రాముడు, భీముడు, అగ్గిపిడుగు, శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. అయితే తండ్రి కొడుకుల పాత్రలు పోషించడం అదే తొలిసారి. అంతేకాదు, ఒక హీరో ఫాదర్ సన్ క్యారెక్టర్స్ చేయడం కూడా అదే మొదటిసారి. ఈ సినిమాలో తండ్రి పాత్ర నెగటివ్, స్త్రీలోలుడు, కొడుకు పాత్ర పాజిటివ్. ఇలాంటి ఛాలెంజ్లంటే ఎన్టీఆర్ ఎప్పుడు సిద్ధమే కనుక సై అనేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అనే విషయం మీద పెద్ద చర్చే జరిగింది. ఇందులో కథానాయిక మంగమ్మ తొలి భాగంలో ఎన్టీఆర్ కు భారీగా, మలి భాగంలో తల్లిగా నటించాలి. అందుకని భానుమతి లాంటి సీనియర్ హీరోయిన్ ను తీసుకోమని చాలా మంది రాజుగారికి సలహా ఇచ్చారు. అది ఆయనకు నచ్చలేదు. యువ కథానాయిక ఆ పాత్ర చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం. ఆత్మగౌరవమే ఆరో ప్రాణంలా బతికే మంగమ్మ పాత్రను జమున పోషిస్తే పండుతుందని రాజుగారి ఆలోచన. అది విని అంతా ఆయన్ని భయపెట్టారు. విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి కూడా జమున దగ్గరికి రామారావు వచ్చి, అమ్మా అని పిలిస్తే జనం గొల్లుమంటారయ్యా, చూసుకోమని అని హెచ్చరించారు. అయినా వెనక్కి తగ్గకుండా జమున దగ్గరికి వెళ్లి అడిగారు డివిఎస్ రాజు. హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉన్నారు జమున. ఆ తరుణంలో ఇలాంటి పాత్ర పోషించడం నిజంగా సవాలే. అయినా పాత్ర నచ్చి అంగీకరించారు జమున.
సినిమా ద్వితీయార్థంలో మూల కథలో తల్లి కొడుకుల మధ్య ఉన్న సన్నివేశాలు తగ్గించారు. ఎన్టీఆర్, జమున ఎక్కువ సన్నివేశాల్లో తల్లి కొడుకులుగా కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సినిమాలో రెండవ హీరోయిన్ గా ఎల్ విజయలక్ష్మి నటించారు. ఇప్పటి సినిమాల్లో హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడం ఎక్కువైంది, కానీ ఎప్పుడో 60ల్లోనే ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. హీరోయిన్ రాజశ్రీ అలా ఇందులో స్పెషల్ సాంగ్ చేశారు. ఇక ఇతర పాత్రల్లో రాజనాల, రేలంగి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, మిక్కిలినేని, ఛాయాదేవి, గిరిజ తదితరులు పోషించారు. టీవీ రాజు స్వరపరిచిన పాటలను సెట్లోనే తీశారు. కానీ జమునపై రివ్వున సాగే పాటను మాత్రం కొడైకెనాల్లో చిత్రీకరించారు. జనవరి నెలలో వణికించే ఆ చలిలో హీరోయిన్ మంగమ్మ ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు డూప్ గా నటించారు కైకాల సత్యనారాయణ. 1965 మార్చి 6న మంగమ్మ శపథం చిత్రం విడుదలయ్యింది. 30 ప్రింట్స్ తో విడుదల చేయాలని నిర్మాత డివిఎస్ రాజు అనుకున్నా భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా ముడి ఫిల్మ్ దొరకడం కష్టంగా మారింది. అందుకే 24 ప్రింట్స్ తోనే చిత్రాన్ని విడుదల చేయగలిగారు. 1965లో ఎన్టీఆర్ నటించిన 12 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిల్లో 8 సినిమాలు డైరెక్ట్ గా 100 రోజులు ఆడాయి. ఒక హీరో ఒక ఏడాదిలో నటించిన 8 చిత్రాలు 100 రోజులు ఆడటం ఆల్ టైమ్ రికార్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.